వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. బాగున్నారండి అందరూ? నేను మీ లక్ష్మీనండి. ఇక ఈరోజు లాస్ట్ శ్రావణ శుక్రవారం కదా అండి. ఈ బియ్యం అయితే వ్రతం రోజు కలశం కింద పోసినవి, అలాగే గణపతి దగ్గర పోసిన బియ్యం అండి ఇవి. మొన్న 4వ వారం కూడా కొన్ని అయితే నైవేద్యం చేశాను. ఇంకా ఈరోజు కూడా కొన్ని నైవేద్యానికి, ఇంకా మిగిలినవి అయితే పులగం చేద్దామని పెట్టానండి. అన్ని బియ్యము నైవేద్యంకి అయితే ఖర్చు అవ్వవని చెప్పి నైవేద్యానికి కొన్నే పెట్టుకున్నాను. ఇక మిగిలినవి అయితే పులగం చేస్తానండి. ఇక ఈరోజు కూడా అమ్మవారిని ఇలా కూర్చోబెట్టుకొని చేసుకున్నానండి. ఎందుకో నాకు మళ్ళీ ఒకసారి అమ్మని అలా కూర్చోబెట్టుకొని మనస్ఫూర్తిగా తనివి తీరా అమ్మని చూసుకొని ఒకసారి మళ్ళీ పూజ అయితే చేసుకోవాలనిపించిందండి. మళ్ళీ ఎప్పుడో ఇంకా సంవత్సరానికి మళ్ళీ ఆమెను ఇలా కూర్చోబెట్టి చేసుకునేది. ఆమె చల్లని దయ ఉంటే మధ్యలో చేస్తూనే ఉంటాంలేండి, చెయ్యమని కాదు. కానీ ఇట్లా అమ్మవారి రూపం అయితే పెట్టుకొని మనం శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం రోజు ఇట్లా మనం ఆమెను కూర్చోబెట్టుకొని మనం చేసుకుంటాం కదా. ఇంకా అందుకే లాస్ట్ ఈసారి కూడా ఒకసారి మళ్ళీ ఆమెను కూర్చోబెట్టుకొని చేసుకోవాలనిపించిందండి నాకు ఎందుకో మళ్ళీ. అందుకే ఇలా కూర్చోబెట్టుకొని ఇలా చేసుకున్నానండి. ఇంకా ఆమె నామాలు అవి చదువుకున్నాను. ఇలా గవ్వలు వాటితో కొన్ని అక్షింతలతో చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇది కలశం మీద పెట్టిన టెంకాయ అండి వ్రతం రోజుది. ఇంకా ఈరోజు అయితే కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇక ఈ విగ్రహం అయితే లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి విగ్రహం అండి. ఎప్పటి నుంచో తీసుకోవాలనిపించింది, తీసుకున్నాను. కానీ నాకు విగ్రహాల గురించి పెద్దగా తెలియదండి. వీడియోలలో అందరూ చిన్న చిన్న విగ్రహాలకి అభిషేకాలు చేస్తూ ఉంటే చాలా ముచ్చట అనిపించేదండి. అందుకే నేను కూడా చేసుకుందామని తీసుకున్నాను. కానీ ఇది అంతగా అంటే నిల్చోదన్నమాట, పడిపోతూ ఉంటుంది. నాకు అంత తెలియదు విగ్రహాల గురించి. ఇంకా ఏదో మీషోలో బాగుందని పెట్టుకున్నా అండి. ఇంకా అదైతే ఇంటికి వచ్చాక ఇంకా ఎందుకు మళ్ళీ వెనక్కి పంపడం అని చెప్పి ఇంకా అలాగే పెట్టుకున్నాను. ఇంక ఈరోజైతే ఏదో నాకు తోచిన విధంగా పాలతో, గంధంతో, కుంకుమతో అలా అభిషేకం చేసుకున్నానండి. ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. చాలా మనశ్శాంతిగా చాలా సంతోషం అనిపిస్తూ ఉందండి. అమ్మ అలా నట్టింట్లో వెలిగిపోతూ ఉంది. ఇల్లంతా కూడా ఈరోజు కలకలగా ఉందండి ఈరోజు. ఇక ఈ పూలు అయితే ఆన్లైన్లో తెప్పించుకున్నామండి. ఇంతకుముందు పూజకి పూలు దొరకనప్పుడు ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యేదాన్ని. ఒకసారి బాధ అనిపించేది. కానీ మా పాప వచ్చాక ఎప్పుడు పూజకి పూలు కావాలంటే అప్పుడు ఇట్లా తెప్పిస్తూ ఉందండి. ఫస్ట్ అయితే నాకు ఇంత ఆలోచన లేదండి, అసలు ఆలోచనే రాలేదు నాకైతే. కానీ నేను మార్కెట్లో తెచ్చుకునే దానికన్నా ఎక్కువే వచ్చాయండి.